దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం నుంచి నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్య అంశము భక్తి జీవితంలో జాగ్రత్తగా లేకపోతే. వాక్య భాగము 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యం చదువుదాం. ఇవన్నీ వీటిలో లయమైపోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో మనము జాగ్రత్తగా లేకపోతే అనేక దుష్పరిణామాలు మనం ఎదుర్కోక తప్పదు. ఒకవేళ నువ్వు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు అజాగ్రత్తగా ప్రయాణం చేస్తే మరి ఏమవుతుందో మనందరికీ తెలుసు. కనుక ఈ ఆత్మీయ జీవితం లేదా ఈ భక్తి జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిదని మనం గమనించాలి. నేడే అనుకూల దినము మనలోను మనం పరీక్ష చేసుకోవాలి. నా భక్తి జీవితంలో ఈ ప్రయాణంలో నేను ఎలాగ ఉన్నాను? జాగ్రత్తగా ఉన్నానా, అజాగ్రత్తగా ఉన్నానా? అజాగ్రత్తగా ఉంటే మానవ సంబంధాలు తెగిపోతాయి. మనము ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాం, పాపములో పడిపోతాం. దేవుని సన్నిధిలో ఉన్న భక్తి దిగజారిపోద్ది. మన హృదయము భయముతో నిండుకుంటుంది. అశాంతి, నెమ్మది లేనితనము చిన్నగా మన హృదయంలోనికి సొరబడతాయి. అవి మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తాయి. దేవుని సన్నిధిలో నిలబడం, దేవుని సన్నిధి తీర్పులో మనము ఉండలేము. మనము పొట్టువలే ఎగిరిపోవడానికి అవకాశం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో భక్తుడు ఇలాగ అంటున్నాడు, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును. కనుక ఈరోజు మనము భక్తి జీవితంలో జాగ్రత్తగా లేకపోతే ఏం జరుగుద్ది? బైబిల్ గ్రంథంలో అనేక భక్తుల జీవిత చరిత్రలు రాయబడి ఉన్నాయి. అందులో భక్తి పరుల గురించి, అలాగే భక్తి జీవితంలో అజాగ్రత్తగా ఉన్న వారి జీవితాలు కూడా అనేకమైన రాయబడ్డాయి. వారిలో ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము. ఈ 4 అధ్యాయాల్లో మనము చూసినట్లయితే సంసోను అనే ఒక భక్తుడు మనము చూడగలం. ఇతని జీవితంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. అవును, దేవుడు మనకి వరాలు ఇస్తాడు, దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన విజయాన్ని సాధిస్తాం. ఎంత నమ్మకంగా ఉంటామో అన్ని దీవెనలు మనం పొందుకుంటాం. మనలో చాలామంది ప్రారంభంలో ప్రారంభ క్రైస్తవ జీవితంలో భక్తిగా పాటలు పాడతారు, క్రమంగా చర్చకు వస్తారు, చర్చలో అన్ని పనులు చేస్తారు, ఎంతో నిష్ఠగా వారి జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత వారి భక్తి ఏమైంది అని ఆలోచిస్తే వారు చాలా అజాగ్రత్తగా ఉన్నట్లు మనం గమనించగలం. ప్రియ సహోదరి సహోదరురా, నీ భక్తి జీవితంలో నువ్వు దేవుని నమ్ముకున్న ప్రారంభ దినాలలో, అనగా దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరిచేసినప్పుడు, నీ జీవితాన్ని మార్చినప్పుడు నువ్వు ఎలాగో దేవుని సన్నిధిలో ఉన్నావో గుర్తు చేసుకో. అలాంటి జీవితం ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావా? ప్రారంభం బాగుంది, ప్రారంభం నువ్వు బాగా చేసినావు, నిష్ఠగా ఉన్నావు, ఉపవాసం ఉన్నావు, భక్తితో ప్రార్థన చేస్తున్నావు, భక్తితో నువ్వు పాటలు పాడావు, భక్తితో దేవుని వాక్యం చదువుకున్నావు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించావు, మాటలోను ప్రవర్తనలోను చూపులోను ఎంతో యథార్థత కనిపించావు. ఆ యథార్థతగా ఉన్న దినాలలో దేవుడు నిన్ను బహుగా దీవించాడు. నీ యొక్క ప్రయాణంలో, నీ పనుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబంలో నెమ్మది సమాధానము కలిగి దేవుడు నీకు అన్ని విషయములో విజయాన్ని కలుగు చేశాడు, ఈ సంసోను వలె. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నీ భక్తి జీవితం ఎలాగుంది? నీవు అదే జీవితాన్ని కొనసాగిస్తున్నావా, లేదా మధ్యలో ఆగిపోయి అజాగ్రత్తగా ఉంటున్నావా? చూడండి, సంసోను జీవితంలో మొదటి ఘట్టము ఫలభరితమైన జీవితము, దేవుని ఆశీర్వాదాలు కలిగిన జీవితము. ఎంతో దేవుని సన్నిధిలో తన దేవుని పనిని జరిగిస్తూ పోతా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు విజయాన్ని కలుగజేశాడు. 2వ భాగంకు చేస్తాం, అజాగ్రత్త. తన జీవితంలో అజాగ్రత్త కలిగి ఉన్నాడు. దెలీలా అనే స్త్రీతో ప్రవర్తన సరిగా లేకపోయింది. అతడు దేవుడి ఆశీర్వాదాల గురించి ఆలోచించలేకపోయాడు. దేవుని భక్తి జీవితంలో మనం ఎలా ఉండాలో ఆలోచించలేకపోయాడు. అజాగ్రత్త తన జీవితాన్ని నాశనం చేసింది. అజాగ్రత్త తన భక్తి జీవితాన్ని నాశనం చేసింది. అజాగ్రత్త తన కుటుంబానికి వేరు చేసింది. అజాగ్రత్త చివరికి తన ప్రాణమునే పోగొట్టేటంత పని చేసింది.
గొప్ప బలవంతుడు. అజాగ్రత్తగా ఉండడం వల్ల తన భక్తి జీవితంలో, తన ఆత్మీయ యాత్ర జీవితంలో అజాగ్రత్త కారణం వల్ల బలవంతుడు బంధింపబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రెండవ ఘట్టం అని ఆ సంసోను జీవితాన్ని విన్నప్పుడు లేదా ఆయన జీవితాన్ని చూసినప్పుడు నీ హృదయంలో ఏదైనా ఆశ కలిగిందా? నీ జీవితం కూడా ఇలాగే ఉందా? లేదా భక్తి జీవితమును నీవు కొనసాగిస్తూ ఉన్నావా? ఒకసారి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సంసోను వలె రెండవ ఘట్టానికి వచ్చేసాం. మనం రెండవ ఘట్టంలో అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఇప్పుడే మనము దేవుని వైపు తిరిగి, సంసోను దేవుని వైపు తిరిగినప్పుడు క్షమాహృదయము కలిగినప్పటికీ కూడా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. అంతవరకు మనము అజాగ్రత్తగా ఉండడము కుదరదు, ఉండకూడదు. ఉంటే మనకే ప్రమాదము అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పు. అజాగ్రత్త కలిగి ఉన్నావా? దేవుని సన్నిధికి నీవు రావడములో, ఆరాధన చేయడములో, భక్తిగా జీవించడములో, నీవు ఇతరులకు దేవుని వాక్యము చెప్పడములో అజాగ్రత్తగా ఉన్నావా? ఇప్పుడే దేవుని వైపు తిరిగి నీ యొక్క పొరపాటులను క్షమించమని అడిగి మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని బలాన్ని పొందుకోవడానికి ప్రయత్నించే ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడు నీవు మొదటి దినాలలో ఎలాగైతే దేవుని ఆశీర్వాదము విజయము కలిగి ఉన్నావో, ఆ రెండవ ఘట్టములో కూడా ఆశీర్వాదము విజయముతో నువ్వు ముందుకు కొనసాగుతావు. మూడవ ఘట్టము సంసోను జీవితంలో ఫలితం. మరి అజాగ్రత్తగా ఉన్న అతను ఏ ఫలితం అనుభవించాడంటే తన ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ ఫలితము గురించి నీవు ఆలోచిస్తున్నావా? దేవుని సన్నిధిలో నిలబడే ఫలితముగా ఉన్నావా నీవు? లేదా దేవుని సన్నిధిలో పడిపోయే స్థితిలో ఉన్నావా? ఏ ఫలితము నీకు రాబోతుంది? జాగ్రత్త. నీ భక్తి జీవితంలో అజాగ్రత్తగా ఉంటే నీవు నీ ప్రారంభనకే నష్టాన్ని కలుగు చేసుకుంటావు, నీ కుటుంబానికి నష్టాన్ని కలుగు చేసుకుంటావు, నీ ఆత్మీయ జీవితానికి భంగాన్ని కలుగు చేసుకుంటావు, నీ ఆత్మీయ జీవితానికి ఒక గొప్ప నష్టాన్ని సరిచూసుకుంటావు. కనుక ఇప్పుడే సరి చేసుకో, ఇప్పుడే సరిదిద్దుకో, ఇప్పుడే దేవుని వైపు తిరుగు, ఇప్పుడే దేవునికి ప్రార్థన చేయి, ఆయన పాదాలు పట్టుకో, కన్నీరు కార్చు. ప్రారంభ దినాలలో ఉన్న భక్తిని మళ్ళా తిరిగి పొందుకోవడానికి, పునర్జీవం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో నువ్వు ప్రాధాయపడు, కన్నీరు కార్చు, ప్రార్థన చేయి. దేవుడు ప్రారంభ దినాలలో ఉన్న నీ భక్తిని మళ్ళా తిరిగి నీకు ఇస్తాడు. అలాగూ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ అజాగ్రత్తగా నీవు ఉన్నట్లయితే జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అనేక దుష్పరిణామాలు ఎదుర్కోబోతుంటావు. ఆ పరిణామాల వల్ల ఒకవేళ నీ ప్రాణాన్నే కోల్పోవచ్చు సంసోను వలె. కనుక ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య దగ్గరికి తిరిగి రా. ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసి నీ జీవితాన్ని ఫలవర్ధంగా మార్చుకో. దేవుడు అలాగూ మిమ్ములను జాగ్రత్త కలిగిన భక్తి జీవితంలోనికి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినమంతా మమ్మల్ని కాపాడారు. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి, సమాధానం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.